హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఛాంపియన్ యాప్లో నేను ఒక క్వశ్చన్ యాడ్ చేయాలనుకున్నా. ఇక్కడ ఆల్రెడీ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ యాడ్ చేయాలనుకున్నాను. ఆ క్వశ్చన్ని నేను గ్రోక్ యాప్ని అడిగాను అనమాట. పేపర్లో రాసి ఇచ్చా. దానికి గ్రోక్ యాప్కి పేపర్లో రాసి ఇచ్చా. పేపర్లో రాసి ఒక క్వశ్చన్ పేపర్లో రాసి ఇదిగో ఇఫ్ a + b హోల్ స్క్వేర్ = 121, a = 5, ఫైండ్ b = how much అని చెప్పేసి నేను పేపర్లో రాసి దానికి ఫోటో తీసి ఇచ్చేసి ఈ విధంగా నేను మ్యాటర్ని నేను టైప్ చేసి ఇచ్చా. ఫోటోలో ఉన్న క్వశ్చన్కి ఒక MCQ తయారు చేసి ఇట్లా సో అండ్ సో లాటెక్స్ మ్యాథమెటికల్ ఫార్మేట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చా. ఇస్తే అది మనకి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది చూడండి. a + b హోల్ స్క్వేర్ = 181 అని ఇచ్చింది. 181 కాదు, నేను 121 కాదు ఇచ్చిందే. అయితే ఇక్కడ అది 28 లాగా కనిపించినట్టుంది. దానికి 181 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చింది. నేనేం చేశాను, దానికి 181 కాదు 121 అని చెప్పా. అంటే దాంతో మాట్లాడాలి. అది ఒక రోబో అనుకోండి, చిట్టి రోబో. అది ఆ చిట్టి రోబోతో మనం మాట్లాడాలి. 181 కాదు 121 అని చెప్పా. అప్పుడు అది అర్థం చేసుకొని ఈసారి a + b హోల్ స్క్వేర్ = 121, a = 5, ఫైండ్ b అని చెప్పేసి ఇచ్చింది. ఆప్షన్స్ ఇచ్చేసింది. అయితే ఆప్షన్స్ చూడండి, -5 + √121 అని ఇట్లా ఇచ్చింది ఆన్సర్. దీనికి మామూలుగా యాక్చువల్గా అయితే ఆన్సర్ 6 కదా, 6 ఆన్సర్. మరి 6, 5, 7, 2 అట్లా ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది కదా. మరి ఇట్లా ఇచ్చిందని చెప్పేసి నేనేం చేశానంటే ఆప్షన్స్ క్రిటికల్గా కాకుండా ఈజీగా ఇవ్వు అని అన్నా. ఈజీగా ఇవ్వమంటే మళ్ళీ అలాగే ఇచ్చింది. అంటే దానికి అర్థం కాలన్న కాన్సెప్ట్ ఏంటో. నేనేం చేశాను, మళ్ళీ ఆన్సర్ 6 కదా, మరి అలాగే ఇవ్వచ్చు కదా అన్నాను. అప్పుడు ఏం చేసింది చూడు, ఆన్సర్ 6 ఇచ్చేసింది. ఆప్షన్స్ 4, 15, -5 ఇట్లా ఆప్షన్స్ ఇచ్చేసింది. రైట్, ఇప్పుడు నాకు నచ్చింది అనమాట. అది ఓకే, కరెక్ట్గా ఇచ్చావు. ఇలాంటి ప్రశ్నలు ఇంకొక 10 ఇవ్వు అని చెప్పాను అనమాట. 10 ఇవ్వు అంటే అదేం చేసిందంటే చూడండి, a + b హోల్ స్క్వేర్ = 169, a = 4, ఫైండ్ b అన్నది. ఓకే, కరెక్టే. సెకండ్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఫైండ్ b అన్నది. థర్డ్ క్వశ్చన్ ఫైండ్ b, ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ b. అన్నిట్లో ఫైండ్ b అనా? అట్లా 10 ప్రశ్నలు ఇచ్చేసింది. ఇప్పుడు నాకు కోపం వచ్చింది బాగా. అన్నింటిలో ఫైండ్ బి అని ఇచ్చారు. అలా కాదు, కొన్నింట్లో ఏ కనుక్కోవాలి, కొన్నింట్లో బి కనుక్కోవాలి, కొన్నింట్లో a + b హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఇట్లా రకరకాలుగా 10 ప్రశ్నలు ఇవ్వండి అన్నాను. ఇప్పుడు దారిలోకి వచ్చింది చూడండి. ఇక్కడ ఫైండ్ బి అన్నది ఒక దాంట్లో, ఫైండ్ బి, ఫైండ్ ఏ అని అన్నది. ఇక్కడ a + b అంత అన్నది, a + b హోల్ స్క్వేర్ ఎంత అన్నది, b అంత అన్నది. ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు ఇచ్చేసింది అనమాట. ఇది మనకు సరిపోయింది. సరే, ఇప్పుడు మనం అది అడిగింది మనల్ని ఏమని, ఇంకా a - b హోల్ స్క్వేర్ దాని మీద కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వమంటావా అని అడిగింది. నేను ఇవ్వమన్నమాట. అది a - b² అనే లెక్క కనపడింది, ఇవ్వమన్నాను. అది అడిగిన ప్రశ్నకి నేను ఓకే అన్నాను. ఓకే అనేసరికి మళ్ళీ a - b హోల్ స్క్వేర్ దాని మీద కూడా ప్రశ్నలు ఇచ్చేసింది. ఇట్లా ప్రశ్నలు ఇచ్చేసింది. ఇట్లా మనం రోబోతో, మన దగ్గర ఒక రోబో ఉందనుకుని దాంతో ఏ విధంగా మాట్లాడుతాం అలాగా మాట్లాడితే అది ప్రశ్నలు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ చేసేసుకొని నేను ఎగ్జామ్ ఛాంపియన్ యాప్లో ఇక్కడ ఆల్రెడీ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి అడిషనల్గా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యాడ్ క్వశ్చన్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ యాడ్ చూడండి, యాడ్ చేసేసాను. ఇప్పుడు 30 క్వశ్చన్స్ అయినాయి. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.